ధర్మశాల వేదికగా నిన్న 9వ తేదీ గురువారం జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 60 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ను ఓడించింది. తద్వారా ఈ టోర్నీలో వరుసగా 4వ విజయాన్ని నమోదు చేసింది. దీంతో ప్లే ఆఫ్ కలను సజీవంగా ఉంచుకుంది. ఆర్సీబీ చేతిలో ఓడిన పంజాబ్ ప్లే ఆఫ్ రేసు నుంచి పూర్తిగా నిష్క్రమించింది. పంజాబ్ 12 మ్యాచ్ల్లో 4 మాత్రమే గెలిచింది. కానీ ఆర్సీబీ 12 మ్యాచ్ల్లో 5వ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 7 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. కోహ్లీ 92 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ 17 ఓవర్లలో 181 పరుగులకి ఆలౌట్ అయింది. కాగా బెంగళూరు తర్వాత 2 మ్యాచ్లు ఢిల్లీ, చెన్నై సూపర్ కింగ్స్ లో తలపడనుంది. ఈ 2 జట్లు ప్లే ఆఫ్ రేస్ లో ఉన్నాయి కాబట్టి ఈ 2 మ్యాచ్ల్లోనూ బెంగళూరు గెలిస్తే ప్లే ఆఫ్ కు చేరుకోవచ్చు. ఇక పాయింట్ల పట్టికలో టాప్ 2 లో ఉన్న ఇరు జట్లకు 16 పాయింట్లు ఉన్నాయి. 3వ స్థానంలో ఉన్న హైదరాబాద్ కు 14 పాయింట్లు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ, లక్నో సూపర్ జైంట్స్ కు తలా 12 పాయింట్లు ఉన్నాయి. కాబట్టి ఢిల్లీ, చెన్నైను వరుసగా ఆర్సీబీ ఓడిస్తే 14 పాయింట్లతో 70% పోటీలో ఉండే అవకాశం ఉంది ఆర్సీబీకి. పాయింట్ల టేబుల్లో 3 ప్లేసులు భర్తీ అయినా కూడా 4వ ప్లేస్ కోసం 14 పాయింట్లతో ఆర్సీబీ గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. అలాగే 100% ప్లే ఆఫ్ లో నిలవాలంటే ఇప్పటి నుంచి సిఎస్కే మిగిలి ఉన్న 3 మ్యాచ్ల్లో 2 ఓడిపోవాలి. అప్పుడు ఒక మ్యాచ్ గెలిస్తే 14 పాయింట్లు సిఎస్కే లో ఉంటాయి. ఇక ఢిల్లీ కూడా 2 మ్యాచ్ల్లో 1 మ్యాచ్ ఓడిపోతే అప్పుడు 14 పాయింట్లు వస్తాయి ఢిల్లీకి. ఇక లక్నో సూపర్ జైంట్స్ కూడా మిగిలిన 2 మ్యాచ్ల్లో ఓ మ్యాచ్ ఓడిపోతే మరో మ్యాచ్ తో 14 పాయింట్లు ఉంటాయి. ఇక ఆర్సీబీ వరుసగా 2 మ్యాచ్ల్లో గెలిస్తే 14 పాయింట్లు వచ్చి చేరతాయి. దీంతో నెట్ రన్ రేటు ఆధారంగా సిఎస్కే, ఢిల్లీ, లక్నో, బెంగళూరు మధ్య ప్లే ఆఫ్ చేరే జట్టు ఏదో తేలిపోతుంది.